నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ప్రస్తుత సీఎం, మాజీ సీఎం, ఒక పక్క బాబు గారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరిలో ఎవరు బేస్టు, అసలు వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రజా సమస్యలపైన వాళ్ళ నిజమైన దృక్పథం ఏ విధంగా ఉందని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడిప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అసలు ఎందుకు ఈ చర్చలు ఎప్పుడూ లేనంత విధంగా ఇంత మేర స్పీడ్ ఎందుకు అందుకున్నాయి అని మనం ఒక్క క్వశ్చన్ మార్క్ వేసి చూస్తే, ఇప్పుడు 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనే క్వశ్చన్ దాటిపోయి ఆయన రానని చెప్పేశాడు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఒక పాత విషయం ఏదైతే గత 5 ఏళ్లలో బాబు గారు అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరుని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు వీళ్ళిద్దరు శైలి ఏ విధంగా ఉంది, అసెంబ్లీ పట్ల వీళ్ళకున్నటువంటి గౌరవం ఏంది, అసెంబ్లీ అనగానే ఆటోమేటిక్గా గుర్తొచ్చేది ప్రజా సమస్యలు, లేదా సరికొత్తగా తీసుకొచ్చేటువంటి సంస్కరణలు కావచ్చు, బిల్లులు మార్పులు కావచ్చు, లేదా కొత్త బిల్లులు తీసుకురావచ్చు. ఇటువంటి క్రమంలో అసలు వీళ్ళిద్దరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. స్పష్టంగా నా వంతు నా అభిప్రాయాన్ని అయితే ముందుగానే చెప్తున్నాను. పనిచేసే వ్యక్తికి, పనికిమాలిన వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఏందో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా చెప్పండి. ఏదైనా మార్పులు చేర్పులున్నా కూడా మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ నుంచి నేను తెలుసుకుంటాను. దాన్ని బట్టి నా తర్వాత వీడియోలో నా ఆలోచన తీరు కూడా మార్చుకుంటాను. తప్పుంటే ఖచ్చితంగా చెప్పండి, నేను కోరుతున్నాను. లేదా నేను చెప్తాను కరెక్ట్ అయితే మీ మద్దతు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎంత అనుభవం ఉండి ఏ మాత్రం చిన్నపాటి అహం కూడా లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా సమస్యల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. లేకుండా ఉంటే మొన్న నాయి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వచ్చాడు, అంతకుముందు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఇలా సమాజంలో ప్రతి వర్గం దగ్గరికి వెళ్తున్నాడు. అసలు సిసలైన వైసీపీ పైన పడినటువంటి సరికొత్త బాంబు ఏంటంటే, నిన్నటికి నిన్న ఆయన ప్రకటించినది దసరాకి ఆటో డ్రైవర్లకి వాళ్ళ ఖాతాలో 10,000 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పినాడు బాబు గారు. ఇది సరికొత్త అప్డేట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆన్ ద అదర్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రమేపీ పైనటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ ఈయన్ని గుర్తించాలంటే కాలక్రమేపీ ఈయన కన్నుమరుగు కాకుండా ఈయన కూడా సమాజంలో ఆంధ్రాలో ఒక చిన్నపాటి బలం ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకున్నటువంటి వెసులుబాటు ఏంది, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నానని చెప్పి డ్రామా చేయాలా. ఈ డ్రామాలో భాగంగా ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సమస్య పైన మాట్లాడినాడు అని ఆలోచన చేస్తే ఏ వైసీపీ వాడికి కూడా గుర్తురాదు జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరి ఆ సమస్య పైన మాట్లాడినాడని. ఆయన అడిగినప్పుడల్లా వివాదాలే, ఆ వివాదాలే హైలైట్ చేయడం, రప అనడము. ఎందుకంటే ఆయన సమస్యలపైన పోవడానికి కూడా సమస్య అనేది ఉంటే కదా. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు ఇలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా. అసలు చంద్రబాబు గారు తీరు ఎలా ఉంది, నన్ను సీఎం చేసింది ప్రజలే, నేను కామన్ మ్యాన్నే అని బాబు గారు యొక్క నైజము. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన నైజం ఇప్పటికీ మారలా, చిన్నపాటి అహంగడ ఆయనలో రాలా. ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, నాకు చట్టాలతో అసలు పనే లేదు. అట్టేటప్పుడు నువ్వు అసెంబ్లీలకు రావడం ఎందుకు, గతంలో ఎంపీగా పోటీ చేయడం ఎందుకు, అసలు మీకు భారత రాజ్యాంగం అంటే నీకు తెలుసా, లేకుంటే నువ్వు అనుకునేటువంటి నీకు తెలిసినటువంటి సపరేట్ రాజ్యాంగం పులివెందులో ఏదో పలానా పెద్ద వ్యక్తి ఉన్నాడు కదా రాజారెడ్డి రాజ్యాంగం ఏమో, అది నిజంగానే ఉందా లేకుంటే దాన్ని అమలు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? సమాజంలో ప్రజలు లేదా పులివెందుల ప్రజలే అనుకోండి, అసలు నీకు ఓట్లేసింది ఎందుకు, గతంలో పద్ధతిగా అసెంబ్లీకి పోతావు, సమస్యలపైన పోరాడతావు, ప్రతి దాన్ని సాల్వ్ చేయగలుగుతావు, కేంద్రంతో కొట్లాడగలుగుతావు, నిధులు తీసుకొస్తావు అని చెప్పి నీకు ఓట్లేసినారు. ఈరోజు ఆ ప్రజా తీర్పుని ధిక్కరణ దిశగా నువ్వైతే దూసుకుపోతానున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా సభలో అర్థవంతమైన చర్చలకు చంద్రబాబు గారు ప్రాధాన్యము. మనకు యాక్చువల్లీ బాబు గారి యొక్క ప్రసంగాలు కానీ ఎట్లుంటాయంటే, నిజంగా చెప్తున్నా వాస్తవంగా, ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు లేకుండా ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో అవుట్ ఆఫ్ 100 ఒక 30 మంది ఫాలో అవుతారు. వాస్తవంగా అక్కడ ఏంది, ఏదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి లేబా, మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు, ఏదో సరికొత్తగా పథకం చేస్తారు అంటే వీళ్ళకు ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా దీన్ని ఏ విధంగా రుద్దాలా, మేము రూపాయి చేసి 10 రూపాయలు ఎట్ట చూపించాలని చెప్పి బాబు గారికి అది లేదు. కాబట్టి వీక్షకులు గతంలో తక్కువగా ఉండేవాళ్ళు, వాది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో వీక్షకులు ఎక్కువ. ఎందుకంటే ఎవడు నోటి నుంచి ఏ రోజు పరుషు పదాజాలాలు వస్తాయో, అమ్మలక్కలు వచ్చాయో, బూతులు వచ్చాయో, కనీసం వాడు అసెంబ్లీలో మినిట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మినిట్స్లో కూడా ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఈయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు స్టిల్ ఆ మినిట్స్లో ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సభా సాంప్రదాయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపాటి గౌరవం కూడా లేదని. ఇంకా సొంత పార్టీ సభ్యులకైనా మిత్రపక్షాలకైనా సభలో విమర్శలకు, సమస్యల ప్రస్తావనకు అవకాశం కల్పించేది చంద్రబాబే.
ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సభలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మొన్న బీజేపీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, సార్ మా ప్రాంతంలో ఈ సమస్య ఉన్నది, నా నియోజకవర్గానికి పలానా నిధులు కావాలి సార్ అంటే దానికి కూడా సమాధానం చెప్పడం, పలానా 3 నెలల తర్వాత ఇది అందజేస్తాము, అది ఆల్రెడీ మా లిస్టులో ఉన్నది, కావాలంటే ఆల్రెడీ డాక్యుమెంట్ లిస్ట్ అయినటువంటి ఆ సమస్యలపైన ఆల్రెడీ డాక్యుమెంట్ కూడా చూపించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు. అలా కాకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూడండి, భజన తప్ప సూచనలను విమర్శలను భరించలేని జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళు మంత్రులు అనుకున్నారో డ్రామా ఆర్టిస్టులు అనుకున్నారో మాకైతే తెలియదు. కానీ గతంలో ఏదేదో సినిమా పాటలు అందరూ మర్చిపోయినటువంటి పాటలను కూడా తట్టి లేపి మంత్రులు సైతం అన్నా జగనన్న మా గుండెలో గూడు కట్టుకున్నామన్నా అంట రకరకాల పాటలు, రకరకాల కవిత్వాలు. ఆయన చేసింది ₹10, వీళ్ళు మాట్లాడేది ₹5. అది ఇంకా ఇన్ని మనం మాట్లాడేది సపరేట్ సబ్జెక్ట్, 1 గంట పాట వస్తుంది. ప్రతి కార్పొరేషన్కి చెందాల్సినటువంటి నిధుల్ని గతంలో చంద్రబాబు గారు ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్కి నిధులు అందిస్తా వాళ్ళకి విదేశీ విద్య అంట, లేదంటే కష్టపడే వాళ్ళకి ఏదైనా వాహనాలు కొనియడము, ఆటోలు కొనియడము, లేకుంటే ట్యాక్సీలు కొనియడము విత్ 0 ఇంట్రెస్ట్ రేటు లేదా తక్కువ మేర ఇంట్రెస్ట్ రేటుతో వాళ్ళకి సబ్సిడీలో కూడా అందజేసేవాళ్ళు, వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్పొరేషన్లు మొత్తం ఎత్తేసారు. వీళ్ళకు ఈరోజు మళ్ళీ అడప సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు మాట్లాడుతున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. ప్రజల కోసం సభలో అవమానాలు దిగమింగిన చంద్రబాబు. స్పష్టంగా ఈ మాట నేను అన్న తర్వాత ఎవరికైనా గుర్తొచ్చేటువంటి విజువల్ ఏంటంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు హేళనగా నవ్వుతూనే ఉన్నారు, అసహ్యంగా జుబ్సాకరంగా. పక్కన ఎమ్మెల్యేలు కోతులు మాదిర ఏదేదో చేష్టలు చేస్తూ ఉంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడతా ఇట్లా నవ్వుతా దీనికి నువ్వేం చెప్తావు అంటే ఈయన అనుకునేట్టు నెక్స్ట్ 30 ఏళ్ళలో ఆయనే ఉంటాడు, ఆయన చేసిందే జరుగుతుందని చెప్పి. గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దుస్థితి ఉంటే సభా సాక్షిగా అన్ని కెమెరాలు ఉండగా ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది? కనీసం సోషల్ మీడియాలో అనేది పక్కన పెడితే ఈవెన్ వాట్సాప్లో కూడా ఒక షేర్ కొట్టినా కూడా వాళ్ళు ఎత్తకపోయి అరెస్ట్ చేసినటువంటి తీరు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఉండేది. ఓటేని ప్రజల కోసం నన్ను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలంటూ ప్రజలను అవమానిస్తున్న జగన్, ఇది వాస్తవం. ఇంకా పులివెందుల విషయానికి వస్తే ఆడ స్కూళ్ళకి సంబంధించి ఏదైనా చుట్టూరు ప్రహరీ గోడలు కట్టిందనుకో చిన్నపాటి సిమెంట్ రోడ్లు కోసం బిల్లులు చేసుకున్నారు. బిల్లులు చేసి మొదలుపెట్టి మధ్యలో ఆపినటువంటి పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళకి నిధులు రాలా. సార్ ఇంత మేర 2 కిలోమీటర్ల మేర మేము సిమెంట్ రోడ్లు వేసాము, నాకు 12 లక్షలు 14 లక్షలు బిల్లు ఆగిపోయినది, దయచేసి మీరు అసెంబ్లీకి పోయినప్పుడు ఆ ప్రూఫ్ లేదో చూపించి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి సార్, అప్పుడైనా ప్రభుత్వమే ఇప్పుడైనా ప్రభుత్వమే కదా, దీనికి బిల్లు లేదన్నా చెల్లించే మార్గం చూడండి సార్ అని సభకు పోయి అడుగన్నా జగనన్నా మా ఎమ్మెల్యే కదా అని చెప్పి పులివెందుల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరకు కూడా పులివెందుల్లో ఎందుకు స్వేచ్ఛగా తిరగలేకపోయినా అంటే ఇటువంటి కాంట్రాక్టర్లు బెడద ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఈ సమస్యలైనా సరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఏమన్నా బాబు గారినో లేకుంటే సంబంధిత మంత్రినో ప్రశ్నిస్తే వాళ్ళంటూ ఒక సొల్యూషన్ చూపించే అవకాశం ఉంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఒకటి సహజంగా సామెత ఉంటుంది, సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది, ఆచరణ లేని సిద్ధాంతం గొడ్డిది అని. అసలు వీళ్ళు ఆ సిద్ధాంతం ఏదైతే వీళ్ళు సిమెంట్ రోడ్లనో లేకుంటే ప్రహరీ గోడలనో లేకుంటే పలానా కాంట్రాక్టర్నో బేసిక్ ఫౌండేషన్ వాళ్ళ లాజిక్ ఏంది, దాంట్లో డబ్బులు కొట్టేద్దామని దాన్ని ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఎమ్మెల్యేలు అడిగేటువంటి పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారని నేనైతే ఖచ్చితంగా అడుగుతున్నాను. సో ఆయనకుండే సమస్యలు ఆయనకున్నాయి కాబట్టి అసెంబ్లీలోకి పోలేకున్నాడు, అది వాస్తవం. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో సమస్యల ప్రస్తావన కోసం పట్టుబట్టిన చంద్రబాబు అక్షరాల కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మా 151 మంది ఎమ్మెల్యేలు మీ పైన పడితే ఏమవుతుంది అని చెప్పి ఆయన వికటాటహాసం చేసేవాడు గతంలో. అంటే అదేమన్నా కుంఫు పోటీలా, కుస్తీ పోటీలా, ఓరి నాయన అసెంబ్లీకి పోయిన వాళ్ళు తిరిగి వచ్చారా రారా అనే రేంజ్లో ఉన్నాయి. ఆడెట్టో కెమెరాలు ఉన్నాయి కాబట్టి పైన కేంద్రంలో కూడా కొన్ని ప్రభుత్వాలు, కొన్ని చట్టాలు, కొన్ని న్యాయాలు, కొన్ని స్వతంత్ర సంస్థలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అంటే ఒక కేసులో కన్నా జైలుకి పోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రారు అనే స్పష్టత ఉంది. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా నిజంగా దాడులకి ఇంకా రక్తం వచ్చేట్టుగా దాడులకు దిగల, అదొక్కటే తేడా. ప్రజలకు అందే సంక్షేమాన్ని అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటామని బరి తెగించి చెప్పేస్తున్న జగన్. ఇంకా నిన్న మొన్న పెట్టినటువంటి ఆయన ప్రెస్ మీట్లో కూడా మనం చూడొచ్చు. ఒక పక్క బాబు గారు ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు లేకుండా ఉంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా సరే మొన్న P4 కార్యక్రమం అంటూ తీసుకొచ్చారు, దీనివల్ల వాళ్ళైనా సరే ఎంత మేర మనం ప్రజలకి లబ్ధి చేకూర్చగలుగుతాము అని చెప్పి ఆయన సరికొత్తగా ఒక విధానాన్ని తీసుకొచ్చారు, P3 కార్యక్రమం అని చెప్పి. అందులో భాగంగా ప్రైవేటు వ్యక్తులు ఈ కళాశాలలో ఈ కట్టేదానికి అంటే వాళ్ళకి ఏదన్నా ఇండిపెండెంట్గా వాళ్ళకి నచ్చినంత తోచినంత ఇవ్వచ్చు, లేకుండా ఉంటే వాళ్ళ ట్రస్టుల ద్వారా డబ్బులు సమకూర్చి ప్రభుత్వానికి చేయూతగా చేదోడుగా ఉండొచ్చు. అది ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమం అయితే ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు.
ఇలా ప్రతి దాంట్లో అడ్డుపుల్లలు వేయడం. అదిగాక ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా అంటే నుండి వాస్తవంగా ఒక గంట పడతా సబ్జెక్టు. ఆయన ఈ మధ్య అమరావతి డెవలప్మెంట్ కోసము బాబు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పరితపిస్తూ ఉంటే నిమిషం తీరికలేదు. వాస్తవంగా ఒక వారం నుంచి పేపర్లో తిరిగేసి చూస్తే అర్థం అవుతుంది. ఒకరేమో ఒక చోట ఉంటారు నారా లోకేష్ గారు, తిరిగి చూసేలోపు ఢిల్లీ అంట, ఈలోపు చెన్నై అంట. నిమిషం ఏమన్నా తీరిక ఉండదా నేను అడుగుతున్నా. ఇవాళ నారా లోకేష్ గారు పనితీరు ఈరోజు పరిశీలించి చూస్తే నేపాల్లో తెలుగు వ్యక్తులు ఆడ చిక్కుకొని ఉంటే ఎలాగైనా వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి ఆడ ఎంఎస్సీ వాళ్ళతో కాంటాక్ట్ చేయడము, రకరకాల అధికారులతో కాంటాక్ట్ అవ్వడం, పనితీరులో ఆయన పనిలో పడి నిమగ్నమై ఉన్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆలోచన చేసే మినిమం 1 minute కూడా నారా లోకేష్ గారికి టైం లేదు వాస్తవంగా అక్కడ. సో అట్ ద సేమ్ టైం అభివృద్ధి దిశగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తా ఉంటే విపరీతమైన మెయిల్స్, ఆకాశరామన్ ఉత్తరాలు ఇవన్నీ చేసి ఈ యొక్క అభివృద్ధిని కుంటుపడే విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్నటువంటి మెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇట్లాంటి వాళ్ళని వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ఏ లెవెల్లో అయినా సరే మనకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపించే అవకాశం లేకపోవచ్చు ఓటు ధిక్కరించి. ఆయన పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే ఈరోజు వానపాముగా కనిపించవచ్చు, రేపు నాగుపామై పడగలెత్తి బుసలు కొట్టి కాటేసే పరిస్థితి కూడా వస్తుంది. పంటల బీమా కోసం పోడియం వద్ద బైఠాయించి నాటి ప్రభుత్వాన్ని గడగడలాడించి బీమా ఇప్పించిన చంద్రబాబు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందా లేదని నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళి ఆయన తెలిసినటువంటి ఒక యాస ఉంటుంది కదా భాష, ఏమన్నాడంటే ఆ ఉల్లిపాయను పట్టుకొని పొటాటో పాయ అన్నాడు గతంలో. సో ఇలా తడబడకుండా, సరే తడబడితే తడబడినాడు కానీ ఆయన ఇంటెన్షన్ లేకుండా ఆయన నిజాయితీగా కరెక్ట్గానే ఉంటే అక్కడికి పోయి ఈ మాదిరి ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏంది మీ కథ ఏంది అని అడగచ్చు కదా. ఆడికి పోవాలంటే భయం, వణుకు, వెన్నులో వణుకు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి ఎందుకంటే ఆయన కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా. కేసులు అనేది పక్కన పెట్టండి, అక్కడికి వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడితే కనీసం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం పోరాడుతున్నాడనే చిన్నపాటి 10% అయినా సరే అనిపించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కుంచెత్తగా లేదు వాస్తవంగా అక్కడ. అదైతే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే అహం, ఈగో, దీనివల్ల వస్తుంది. గతంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు నేను అధ్యక్షుడు ఆడెవరో పైన స్పీకర్ కూర్చుంటే నేను కింద కూర్చొని అది విపక్ష పార్టీలు, ఈరోజు నాకు అధికారం లేదు కదా అని చెప్పి ఆడు కూర్చోవడం నేను భరించలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ ఎక్కిపోతుంది. అప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఏమన్నా నాముషి పన్నాడా, ఏమన్నా అవమానం అనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు తీరు ముందే తెలుసు ఆయన పెద్ద సైకో అని చెప్పి. అయినను అసెంబ్లీకి వెళ్ళి అంత చిన్నపిల్లోడు బాబు గారితో పోలిస్తే అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి మాటలు అవన్నీ వింటే అక్కడ ఏదైనా సబ్జెక్ట్ పైన మాట్లాడేది ఇదంతా ఆ తీరులో వెళ్తూ ఉంటే అప్పటికి సెల్ఫ్ అసాసినేషను, అదేవిధంగా వాళ్ళ సతీమణిని అసెంబ్లీలో మాట్లాడటము, లేకుంటే వాళ్ళ కొడుకు పైన మాట్లాడటము, ఆ 1% అని మాట్లాడటం, ఇవన్నీ తట్టుకొని భరించి నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవమానపడి కౌరసభకు తాను రాకున్నా తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించిన చంద్రబాబు. ఇదైతే వాస్తవం. సరే బాబు గారు ఆ రోజు రాష్ట్రంలో ఏ వైసీపీ ఓడిని 100లో 70% సార్ బాబు గారు చెప్పింది కరెక్టే అని చెప్తారు వైసీపీ వాళ్ళు సైతం. అది చంద్రబాబు గారి నైజము, ఎందుకంటే ఆయనలో ఒక నిజాయితీ ఉంది. ఆ రోజు ఆ విధంగా బాబు గారి పైన ప్రేమ లేకపోవచ్చు కానీ వైసీపీ వాళ్ళకి, కానీ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆ రోజు జరిగిందో వాళ్ళ సతీమణి పేరు తీసుకురావడము అది తప్పు అని చెప్పి వైసీపీలో 70% మంది చెప్తున్నారు ఈ రోజుకి. సో అక్షరాల బాబు గారు బయటికి పోవడం తప్పులేదు, మళ్ళీ తర్వాత అసెంబ్లీకి రావడంలో ఎటువంటి తప్పులేదని చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూడండి, నేను సభకు వెళ్ళినప్పుడు మీరు ఎలా వెళ్తారంటూ జగన్ గదింపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అహం ఉండదని చెప్తున్నాను కదా, ఏనేమో నేను బాగుండా మీరు ఎట్టపోతారో అని చెప్తున్నాను. అంటే తోడు దొంగలాలు ఆనుకొని సలీకి మంటేసుకుందాం అన్నట్టు. కానీ వాళ్ళ బాధ ఏంది, ఒక్కసారిగా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇంకా చరిత్రలో మళ్ళీ ఎమ్మెల్యే కాలేమని చెప్పి వాళ్ళు ఏదో 60 పని దినాలు అన్నీ ఉంటారు కదా అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే దానికోసం దొంగతనంగా పోయి సంతకాలు పెట్టుకొని వస్తున్నారు. సో ఆటోమేటిక్గా వైసీపీ యొక్క పార్టీలని ధిక్కరించినట్టే. జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన ఇగో ఉంటే, ఆయన నిజమైన పులివెందల బిడ్డ అయితే ఎవరైతే అడిపోయి సంతకాలు పెట్టినారో వాళ్ళని రాజీనామా చేసేమను, లేకుండా వాళ్ళని సస్పెండ్ చేసేమని పార్టీ నుంచే. దాని గురించి మాట ఉండదు. మా జగనన్న గిగనన్న ఈ రకాన్ని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వైసీపీ పార్టీ గెలుస్తుంది అంటున్నారు కదా, ఈ ఎమ్మెల్యేల దగ్గరే రాజీనామా చేయండి. ఎవరైతే, నేనేమి పోటీ కోసం చెప్పట్లా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ధిక్కరించుంటారో వాళ్ళ దగ్గర రాజీనామా చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్. ఆయన మళ్ళీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే పొలిటికల్ ఫీల్డ్లో నా వంతు ఇది నా సలహా. ప్రజల కోసం నేనున్నానంటూ సీఎంగా భరోసానిచ్చే చంద్రబాబు, ఇది వాస్తవం. ఇంకా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నియంత పాలన చేసిన జగన్. ఇంక ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే 100 కాదు 1000 కాదు 1,00,000 ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి.
ఎక్కడికక్కడ పీకలు కోసినటువంటి పరిస్థితి. అంతెందుకు అదే పార్టీలో అనంతబాబు ఉంటే ఆయన మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసేస్తే బయటకు వస్తే పూలమాల వేసుకొని పోతారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని సస్పెండ్ చేయకుండా మందలించకుండా ఆయన ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి ఎన్నో 1,00,000 ఎగ్జాంపుల్స్ ఇంకా డాక్టర్ సుధాకర్ గారి విషయం కావచ్చు, లేకుంటే దళితులపైన జరిగినటువంటి దాడులు కావచ్చు, లేకుండా ఉంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక వృద్ధురాలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఈయనకు ఎదురుగా ఒక మాట కూడా మాట్లాడకూడదు. అంతెందుకు ఈ సారాయిలో రంగు పుళ్ళు కలిపి కల్తీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పి హార్డ్ కోర్ వైసీపీ అభిమాని మాట్లాడినా అక్కడ 1-2 రోజులు ఆయన చచ్చిపోయినాడు. ఆయన యాడిపోయినాడు కూడా తెలీదు. శవానే కనపడకుండా చేశారు. దాట్స్ ద ఈగో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అలా ఇప్పుడంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఏమన్నా కూడా ఆయనకి మనం చెప్పేది అర్థమవుతుంది. ఆయనకి ఈగో లేదు కాబట్టి ప్రతి టీడీపీ వాడు మాట్లాడతాడు, జనసేన వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు అయితే ఇంకా దారుణంగా మాట్లాడతారు. కాబట్టి సంయమనం వహించాలా. బాబు గారి పనితీరులో మన వంతు మనం ఏం చేయగలగాలో, లేకుండా అంటే మనం ప్రభుత్వానికి మన మేర ఏమి ఇవ్వకున్నా కూడా ప్రభుత్వాన్ని ఇప్పుడల్లా నిందించకూడదని నేనైతే కోరుతున్నాను. పద్ధతి తప్పితే పదవులు పోతాయంటూ చంద్రబాబు హెచ్చరిక. అదే ఇందాక మనం చెప్పినట్టు పద్ధతి తప్పితే పదవులు వస్తాయంటే జగన్ ఆదేశాలు. ఆ మధ్య మనం జోగి రమేష్ గారి విషయం చూసాం. ఆడ పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే పీకే అంటే పిచ్చి కుక్క అని చెప్పడము, అలా కాకుండా నారా లోకేష్ గారి గురించి మాట్లాడటము, చంద్రబాబు గారిని అంతహీనంగా మాట్లాడటం, ఇలా ఎవరైతే దాడులకు పాల్పడతారో ఇమ్మీడియట్ మినిస్ట్రీ. అది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్పినటువంటి మాటలు ఏదైనా తప్పు ఉంటే తప్పు దొరికినా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.